ये पोगा कोई बेसी है तो साइलेंट और फैन बंद करना का था। जय जय यानी मर्यादा हरे गाड़ी इलाका तोड़े अकल तोड़ ताकल तोड़ घर पर गुणी दौर से कानी कानी भर्ती करे मारी यानी सामने देरो बड़ी दौर से घर का लाखों को मध्य लाखों मध्य पता का शायद करें ये गिरे को तार पूजा तारे जड़ जड़ धूप का ये शायद गाड़ी मारी यानी सामने मर्यादा यानी की जगदम्बा माता ये शायद गाड़ी मारी बाबू शिवलाल महाराज की जय शिवलाल महाराज की जय। అదేవిధంగా కె రాఘవన్ నాయక్ ఎక్స్ సర్పంచ్ संतोषम कागरेंकतो आज गोरपंचा रस्त्याने एक जाग देश घेतलं काय को करे वास्तू काढकेन काय को कोणी करे खाली नार घालायचा जेकाने आपण ही ट्रेडिशन कर कोण 8500 BC जन्नती आपण ही कल्चर आतो आणतो नेक्स्ट टाइम में ना जिल्हा व्याप्తంగా पूरा करायचा फर्स्ट टाइम ये विकाराबाद में इंट्रोड्यूस करायचा जेकाने स्वामी ये कार्यक्रम में आशीर्वाद ले लेना करून शेर धन्यवाद करायचा शेरवरती आशीर्वाद मानो बापू सेवालाल जगदंबा याडी और लाला और पार्टी में लास्टी से लास्टी में से आपण बाय मत क्या लोग खड़ा देता नहीं है वो रोको थोड़ा लोग करे आपण नायक लोग विज्ञप्ति कर रहे था लास्टी का दिले लास्टी हो तो बाय तो में खड़ा दे थोड़ा लोग करे विज्ञप्ति ना आपण लास्टी खड़ा कर हम विज्ञप्ति करेगा वो लास्टी का बहुत वो मांगो पानी चारो ते खान ड्राई फ्रूट से घालन ना तो पाऊं हम नहीं से आके तो लास्टी ना आता कोई का भाई मन क्या था तो ध्यान होकर तो लास्टी खड़ा था उनकी आपको आशीर्वाद जरूर देना है विज्ञप्ति करेगा స్టార్ట్ అయింది అవునా సార్ అంతకుముందుకు ఈ తీర్చుకోవాలకు ఎక్కడైనా కానీ ఒక 3-4 సంవత్సరాల నుంచి ఈ తీర్చుకోవాలి కాకుండా ఇంత పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇంత పెద్దగా ఈ వికారాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత ఇంత భారీ ఎత్తున ఇంతమంది యువకులతోని ఇంతమంది పెద్దలతోని సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం. అదేవిధంగా ఈ తీజ్ ఉత్సవాలంటే మీ అందరూ తెలుసు, సాధారణంగా ఈ ఉత్సవాన్ని చాలా భక్తి శ్రద్ధలతో 9 రోజులు జరుపుతారు. మరి ఎంతో పవిత్రంగా ఎంతో ఇష్టంగా జరుపుకునే ఉత్సవంలో ఏంటంటే ఈ 9 రోజులు ఈ నాన్ వెజ్ తినకుండా సేవలాల్ మహారాజును స్మరించుకుంటూ ఈ 9 రోజులు కనుక మనము పవిత్రంగా ఉండి ఉంటే
ఏంటంటే ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఏదైతే మనం ఆశయాల కొరకు పనిచేస్తున్నామో ఆశయాలు ఆ కోరికలు తీరుతాయి అనేది ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అంతేకాకుండా తీరు ఉత్సవాలు ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కడైతే తండాల్లో వివిధ గ్రామాల తండాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు మరి పెళ్ళిళ్ళు అయితే మరి వాళ్ళందరూ అత్తగారిలో పోతారు. తర్వాత వీళ్ళు అంత ఆత్మీయత కొంచెం దూరం అయితే ఉద్దేశంతో కూడా ఈ యొక్క తీసి పండుగ వాళ్ళ యొక్క ఉద్దేశం ఉన్నది. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఉత్సవాలు చేసుకుంటున్నాం. చాలా మంది ఇక్కడ చదువుకున్న యువకులు ఉంటారు. చాలా మంది 10th అయిపోగానే మళ్ళీ గ్రామాలకు వెళ్ళిపోతారు, తండాలకు వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి ఈ కాలేజ్ హాస్టల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని పెట్టిండ్రు. ఇక్కడ మన వికారాబాద్ టౌన్లో బ్రహ్మాండంగా కాలేజ్ 10th అంటే పోస్ట్ మెట్రిక్ అంటే 10th పాస్ అయిన తర్వాత ఇంటర్, డిగ్రీ, పీజీ, డిఈడి చదువుకునే విద్యార్థులందరికీ ఇక్కడ సౌకర్యం ఉన్నది. ఇక్కడ లోకల్లో ఎన్టీఆర్ ఆ స్టాచ్యూ పక్కనే మనం కొన్ని గర్ల్స్ పెట్టిన కూడా ఇప్పుడు 105 మంది 110 మంది పిల్లలు. అక్కడ ఇంకొక 50 మంది పిల్లలకు కూడా అకామిడేషన్ ఉన్నది. పెద్ద బిల్డింగ్ తీసుకున్నాం, విశాలంగా ఉన్నది. ఇంకా ఎవరన్నా 10th పాస్ అయ్యి కాలేజీలో చదువుకుంటూ డే స్కాలర్గా అంటే ప్రతిరోజు కళాశాల పోవడము, ఇళ్ళలో పోవడం ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో అవన్నీ బంద్ చేసి ఇక్కడ హాస్టల్ ఉన్నది. ఇక్కడ ఒక నెంబర్ చెప్తాను నేను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి ఇక్కడ ఎవరు ఉన్నారా మన గర్ల్స్ హాస్టల్ పిల్లలు ఎవరన్నా కాలేజీ గర్ల్స్ హాస్టల్ పిల్లలు ప్లీజ్ అంతేమందా మీరు కూడా చెప్పండి. ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలేజ్ బాయ్స్ కూడా పరిధి ఉన్నది. అక్కడ కూడా సేమ్ 10th ఆ పైన చదివే విద్యార్థులందరికీ బీఈడి కానీ, డిఈడి కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ దగ్గర ఉంటే ఒకవేళ అవకాశాలు ఉంటే అక్కడ చదువుకుంటూ మన హాస్టల్లో ఉండొచ్చు. ఆ ఒక విద్యార్థికి 1500 రూపాయలు చొప్పున ఇస్తాం. కాబట్టి ఈ యొక్క అవకాశాలు మీరందరూ అందిపుచ్చుకోవాలి. మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి చాలా బ్రహ్మాండంగా డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ అవుతున్నాయి. ఇక్కడ కాకుండా మన డిగ్రీ కాలేజ్ కూడా ప్రపోజల్ పోయింది, అది కూడా శాంక్షన్ అయితే కనుక ఇంగ్లీష్ మీడియం ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలు అన్నది రిజర్వేషన్గా ఉండే అవకాశం ఉన్నది. బహుశా ఈ ఎలక్షన్స్ తర్వాత వచ్చే అవకాశం ఉన్నది. వస్తే ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాలు కనుక నేను ఒక ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మీకు ఏం చెప్తా, నీ లోన్ల గురించి ఎలా గురించి అంతా ఓపెన్ ఉంటుంది. కాకుంటే విద్యా ప్రధాని ప్రభుత్వము ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చుని పెడుతుంది. మారుమూల గ్రామీణ తాండాల్లో ఉన్నటువంటి ఆ అవిద్యావంతులైనటువంటి పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలి. ఎప్పుడైతే విద్యను అందరికీ బడుగు బలహీన వర్గాల పేద వర్గాలకు ఎప్పుడైతే మనం విద్యను అందిస్తే ఆ వర్గాలు ఆటోమేటిక్గా ఏమైతే అభివృద్ధి వస్తారు, అవేర్నెస్ పెరుగుతుంది, కుటుంబాలు మంచిగా ఉంటాయి. తరతరాలుగా అనగారినటువంటి ఆ వర్గాలకు ముందు చూపుకొని అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. స్పెషల్గా మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎక్కడ మైనార్టీ వెల్ఫేర్ లేదు, సోషల్ వెల్ఫేర్ లేదు, నా బీసీ వెల్ఫేర్ లేదు, ఎక్కడ కూడా లేనటువంటి సౌకర్యాలు మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ కల్పిస్తుంది. ఒకటి బంకర్ బెడ్స్ ఇస్తున్నాం. ఏ బెడ్స్? బంకర్ బెడ్స్. బంకర్ బెడ్స్ మీద పరుపులు, మెత్తలు, టీవీలు అంటే సండే పైన హాలిడే వస్తే ఏమన్నా ఇష్టపడిన కార్యక్రమాలు చదువుకుంటారు. టీవీలు, కాలేజీలో అయితే 2 పేపర్ న్యూస్ పేపర్స్ విరివిగా తనిఖీలు చేస్తున్నాము. ఇక్కడ చిన్న లోపాలు ఎక్కడ కూడా లేకుండా సాధ్యమైనంత వరకు 90% న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాలన్నీ మీరు అందిపుచ్చుకొని మీరు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సమాజంలో సంభవం. ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు వేస్తూ ఉన్నది, అన్ని రకాల రిజర్వేషన్ ఉన్నాయి. అవన్నీ ఎందుకంటే మీరు ఈ యొక్క వీటికి వచ్చి తీసుకున్న గురించి ఏదో చిన్న డ్యాన్స్ చేసి పోవడం కాదు, చేసి ఏదో మాట్లాడి ఇండిసిప్లిన్లో ఉండి చప్పట్లు కొట్టి ఏదో వచ్చిన కాదు. వచ్చిన తర్వాత పెద్దలు ఏం చెప్తారు, ఏంటిది సందర్భం ఏంటి ఇది మంచి పెద్ద బ్రహ్మాండ ఉత్సవం అందరూ కూడా మనందరం ఎంతో ఆనందపడాల్సిన అవసరం. నాకు 2 గంటల కలెక్టర్ గారు మీటింగ్ ఉండే, సార్ కూడా సార్లో మాట్లాడినా కూడా రాలేనా బాస్ ఈ మీటింగ్లో ప్లీజ్ మీరు కంటిన్యూ చేయాలి. వాస్తవంగా కలెక్టర్ గారు వచ్చింటే బాగుంటుండే, బిజీ ఉన్నాడు రాలేకపోయినా చెప్తుండు. అయితే నేను కూడా ఈ జిల్లాకు ట్రాన్స్ఫర్ మెదక్ నుంచి వచ్చిన ఈ గిరిజన ఉత్సవాల సందర్భంచి దీని గురించి నాకు అక్కడే తెలుసు. కాకుండా ఏంటంటే ఈసారి ఇప్పుడే వచ్చిన కాబట్టి నేను వచ్చి 1.5 month అవుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరము ఇంతకంటే భారీ ఎత్తున నా వంతు ఒక జిల్లాకి ఇస్తున్న ఊరు గారిగా
మీ ఎంత నడిచి మిమ్మల్ని కోఆర్డినేట్ చేసి ఇట్లా ఉంటారు చాలా మంది. ఈ బ్రహ్మాండ ప్రోగ్రామ్ తప్పనిసరి బ్రహ్మాండం, ఎందుకంటే ఎవరి ప్రమేయం లేకుండా యువకులు వాళ్ళే పెద్దలు తెలిసిన వాళ్ళందరూ ఒక స్టార్టింగ్ ఏదైనా స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న ఉంటాయి. ఇది పెద్ద సమస్య కాదు. ఈ పెద్ద ఒక ర్యాలీ బ్రహ్మాండ ర్యాలీ, ఇంతమంది విద్యార్థులు ఇంతమంది పెద్దలు వచ్చిందంటే ఇది మనకు చాలా పెద్ద గొప్ప ఏదైతే గొప్ప పండుగ, మనం గర్వపడాలి కూడా. జిల్లా కేంద్రం వికారాబాద్ జిల్లా కేంద్రం నడిగొడ్డున బంజారాలకు సంబంధించిన ఒక తీజ్ పండుగను వచ్చే సంవత్సరం లోపల ప్రభుత్వ పండుగ ఏదైతే సేవల జయకుత్సవాలకు ప్రభుత్వం ఏ విధంగా అయితే డబ్బు కేటాయిస్తుందో కాన్స్టిట్యూషన్ వైపు ఈ యొక్క తీజ్ పండుగ ఉత్సవాలకు కూడా ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి మరి మనందరినీ ముందు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారితో మాట్లాడుతుంటే రిపేర్ ఇస్తుంటుంది, ఇంకెవరు వస్తే వాళ్ళందరూ వాళ్ళ గోళ్ళు ఉంటారు. ఇవాళ గవర్నమెంట్ ఇదాలు पढ़ाई भी पढ़ सका था, धने भी पढ़ सका नहीं। जेरकन पढ़ाई दी है वो सारी वर्ल्ड वॉर काम और टांगे मार रहा है। जेरकन पढ़ाई देते हैं उन सारी वर्ल्ड वॉर टांगे मार रहा है। हर जगह पर क्या सारू हमारे से देखो हम पढ़े लिखे छे ही जना हम कहते हैं कि बगल देश में जामा का तो हर एक नाना तरीका रो कष्टाल एदरुवत भी लगत है ऐसा। आजकल हनु है पढ़ाई इतना मुख्य है, आपण एक समाज आंग आवणु कतो सेती मोटो पढ़ाई जरूर है। भाई देखो बेटा તમે તો એક જ વાત કરો છું मैं છેચાપનો છોકરી ને आपण जीवनेમાં दी वाते वासु पवारेनी हृदय रखाण दो कन्ने थी आपण कोरूरी बोली मत भूलजो तम कतराई किस्सा वावेगा आपण कोरूरी बोली मत भूलजो, आपनो समाजन मत भूलजो, आपने जात पातेन मत भूलजो। ये बातें मात्र तम कवड़ी भी मोट पढ़ाई कर दो, कलेक्टर बन जाओ या डॉक्टर बन जाओ, पर आपण जाते न और आपने समाजन कने मत भूलजो। जो समाजन भूलगो समझो आपण समाजमाथी सेवालाल मर्या माडी कनेती डगरगो कतरा बीतो में कईयो लोग सापण गोरमाटी में अब जो हमार बरोबर पीढ़ी वा कति 15-20 हजार को 50 हजार का नौकरी करे छे पण छिचापण से कोरू वाते करे। स्टेज पर सन्मान दरबार बन गया वासु पवार भैया ने सम्मान करने के लिए विनती करेगा। हमारे साथ आज चंदन नायक भी सम्मान करने के लिए विनती सर तुकाराम भैया, रामलू नायक कोटालागुड़म टीचर्स यूनियन टेगा